గూడు లేని నిరుపేదలకు గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తొలిసారి గజ్వేల్ పట్టణానికి వచ్చినప్పుడు పట్టణ ప్రజలకు 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి కేవలం 1,200 ఇండ్లు మాత్రమే నిర్మించారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో నక్క సంతోష రాములుగౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, మొనగారి రాజురెడ్డి, సీనియర్ నాయకులు ఊడెం సారికా శ్రీనివాసరెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో మన నక్క సంతోషి రాములు గారి ఆధ్వర్యాన మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మన నా తోటి కౌన్సిలర్లు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మనం చూసినాం, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పింఛన్ ఇవ్వలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మరి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎంతోమంది నిరుపేదలు మరి గుడిసెలు వేసుకొని ఇల్లు లేక మరి ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత మన రేవంత్ అన్నది. మరి అటువంటి సమయంలో మరి గతంలో మరి కొందరు నిర్మాణం చేసుకున్నారు. మరి ఈ నిర్మాణాలను చూసి మరి చాలామంది ముందుకు వచ్చారు. ఈసారి దాదాపు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో దాదాపు 400 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నరసన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఖచ్చితంగా మంజూరు చేయించి వారి నిర్మాణం కొరకు కూడా మరి మన చైర్మన్ గారు ఉండరు, వైస్ చైర్మన్ ఉండరు, ప్రెసిడెంట్ గారు ఉండరు, అందరూ కూడా మరి కృషి చేయాలని నేను మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాను. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున గజ్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ, అలాగే పార్టీ అధ్యక్షుడు నాగరాజుకు, ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్ సంతోషి రాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఇందాక ఎంత సంతోషంగా 15 సంవత్సరాలు అయింది నేను గజ్వేల్ పట్టణానికి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు, ఎవరు ఇచ్చినా పాపాన పోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉందని ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నిర్ణయం తీసుకోవడం మన అందరి అదృష్టం, మన ప్రజలందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని, అలాగే నాకు యాదుకుంది ఇంతకుముందే 6 మంత్స్ బ్యాక్ కావచ్చు, ఈ సీసీ రోడ్, ఇప్పుడు మన సీసీ రోడ్ మీద నిలబడ్డం. ఈ సీసీ రోడ్ కార్యక్రమానికి కూడా అదే రోజు వచ్చి సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకున్న దాని దగ్గరనే ఈరోజు ఇల్లు ఇందిరమ్మ గృహ నిర్మాణం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు.